చాట్ జీపీటీ ఎలా పుట్టింది తెలుసా? 2015లో ఓపెన్ఏఐ అనే సంస్థ ఒక పెద్ద లక్ష్యంతో ప్రారంభమైంది. మనిషిలా మాట్లాడగలిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేయటం. 2017లో ట్రాన్స్‌ఫార్మర్ అనే టెక్నాలజీ వచ్చింది. అదే అసలు టర్నింగ్ పాయింట్. దీనివల్ల ఏఐకి భాషను కేవలం చదవటం కాదు, అర్థం చేసుకోవడం కూడా సాధ్యమైంది. దాని తర్వాత జీపీటీ మోడల్స్ వచ్చాయి. మొదట జీపీటీ-1, తర్వాత జీపీటీ-2, జీపీటీ-3. ప్రతి వెర్షన్ మరింత తెలివిగా మారింది. జీపీటీ-3 వచ్చినప్పుడు అది మనిషిలా మాట్లాడగలిగే స్థాయికి చేరుకుంది. చివరగా 2022లో చాట్ జీపీటీ లాంచ్ అయింది. ఇది కేవలం టెక్స్ట్ రాయడం కాదు, మనతో నేరుగా మాట్లాడగలిగేలా, మన ప్రశ్నలకు అర్థం చేసుకుని సమాధానం చెప్పగలిగేలా తయారు చేశారు. లాంచ్ అయిన 5 రోజుల్లోనే ఇది 1 మిలియన్ యూజర్లను చేరుకుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరిగిన టెక్నాలజీల్లో ఒకటైంది. ఇందులో అసలు మ్యాజిక్ ఏంటంటే, ఇది నిజంగా ఆలోచించదు. ఇది వచ్చే పదాన్ని అంచనా వేస్తుంది. కానీ అదే మనకి ఒక మనిషితో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే చాట్ జీపీటీ అనేది కేవలం ఒక సాఫ్ట్‌వేర్ కాదు, మనం టెక్నాలజీతో మాట్లాడే కొత్త విధానం.